ఎక్కిరిస్తారు, వాడు వీడు అందరు ఎక్కిరిస్తారు. మంచిగా కానిస్టేబుల్ జాబులు పడ్డాయి. నువ్వు మంచిగా ప్రిపేర్గా ఈ పొట్ట గిట్ట అంతా తగ్గించి ఫిట్నెస్ బాడీ పెంచు. నేను అవమానించిన దగ్గరనే నువ్వు తలెత్తుకొని ఉండాలంటే మంచి కానిస్టేబుల్ పడ్డాయి, జాబులు పడ్డాయి. దాన్ని నువ్వు ఎంత మంచిగా కష్టపడి చదువుకున్నావు అనుకో, నీకే మంచి భవిష్యత్తు ఉంటుంది. దాని తగ్గట్టు వాడు వీడని కూడా మనల్ని ఇన్సల్ట్ చేయడు. మనదేందో మనం బతకొచ్చు మంచి జీవితంలో. నువ్వు కష్టపడి చదువుకో. నేను చెప్తా, నీకు ఏమైనా డౌట్లు ఉంటే నా దగ్గర రా, వస్తా. నేను కూడా జాబ్ కొట్టలేకపోయినా కానీ ఎగ్జామ్స్ ఒక 3-4 సార్లు అటెంప్ట్ చేసిన ఉన్నాయి. నా దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ నీతో షేర్ చేసుకుంటా. నీకు దాంట్లో ఏమన్నా నచ్చిన పాయింట్స్ ఉంటే నువ్వు తీసుకొని మంచిగా ప్రాక్టీస్గా అట్లా. సరే వస్తా. ఇప్పుడు మరి కనిపిస్తలో నిన్న మొన్న అంతా అప్లై పెట్టినావా లేదా? పెట్టాలి, పెడతా. ఇప్పుడు పెట్టి మంచిగా ట్రైనింగ్ తీసుకో. రన్నింగ్ కూడా పోవాలి మీరు. ఇప్పుడు రన్నింగ్ పొద్దున పూట పోతున్నావా? ఈడ 5 గంటలకు లేపుతా అంటారు, లేపరు చెయ్యరు. రేపు పోయమంటారు, మా ఎల్లుండి పోయమంటారు. ఇదే బాధ అవుతుంది. పోనీకి ఎవ్వడు వస్తలేడు. నేను చెప్పేది నేను, వాడు వీడని ఎవ్వరిని పట్టించుకోదురా. నువ్వు కొట్టారు జాబు, వాడు వస్తే వీడు వస్తే నువ్వు లేచిపోయి కొట్టరా. పొద్దుగాల పూట పొద్దుగాల కొట్టాలి, మళ్ళీ సాయంత్రం 5 కాగానే ఉరకాలి. ఈ నుంచి ఉరికితే 7 కురుకుతావు, 5-6 కిలోమీటర్లు పోవాలి రోజు పొద్దున పూట. మరి పుషప్ వేస్తున్నారా? చేస్తున్నాం. చేయాలి, ఎందుకు చెప్పాలా? అది చేస్తేనే మన బాడీ అనేది ఇది కూడా చూస్తారు. ఛాతీ అది కూడా ఉండాలి ఇంపార్టెంట్. రోజు ఏంటంటే పొద్దున ఇవ్వగానే నేను కూడా వచ్చిండా రాలేదని కాకుండా పుషప్స్ ఖచ్చితంగా వేసుకో. బిల్డప్ బాడీ పెట్టుకో, ఎక్కువ పెంచాలి. పెంచితేనే మన అక్కడ ఈజీ అవుతుంది. ఎట్లా చేస్తున్నావు రన్నింగ్? ఊరు కూడా రింగ్ రోడ్ పండి పుషప్ చేస్తున్నావుగా, అది ఓకే. రన్నింగ్ అనేది ఏంటంటే స్ట్రైట్ ఉరుకోద్దు. అక్కడ పోయినాక మనం సర్కిల్ ఉంటుంది, అక్కడ రౌండ్ సర్కిల్ ఉరికిస్తారు. ఇప్పుడు స్ట్రైట్ ఉరుకుతున్నాం మనం, అట్లా ఉరకకు. రౌండ్ సర్కిల్ ఉరికిస్తారు కాబట్టి నువ్వు గ్రౌండ్ చూసుకో. క్రికెట్ గ్రౌండ్ చిన్నపాటి మనం ఉన్నాయి గ్రౌండ్ ఉన్నాయి, గ్రౌండ్ కూడా ప్రాక్టీస్ చేసుకో. నువ్వు అందరు స్ట్రైట్ ఉరుకుతారు, నువ్వు గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేసినావు పక్క నీకు జాబ్ వచ్చేస్తుంది అట్లా. సరే అన్న, చేస్తా. చెయ్యి. అట్లానే కాకుండా వాడు వీడని కూడా చెప్తారు మంచిగా. దాని తగ్గట్టు మార్క్స్ కూడా ఒక్కలో తిరిగి చెప్తురా, ఒక్కలో తిరిగి చెప్తారు. ఒక్కొక్క తిరే చెప్తారు. నేను ఎందుకంటే దాని ఏం పట్టించుకోకు. నువ్వు ఒక్కటి మైనస్ చేసినా కానీ 3 మార్కులు కట్ అవుతాయి. ఒక్కటి రాంగ్ పెట్టినా మళ్ళీ అట్లా కూడా చూసుకో. చెప్పిరా ఎట్లా వస్తాయి మార్క్స్, ఏంది కట్ ఆఫ్ అని తెలుసుకో. అది కూడా తెలుసుకో. బాడీ పెంచుతూ ఎంత దృష్టి బాడీ మీద పెడుతున్నావో చదువు మీద కూడా అంతే పెట్టాను. ఎందుకంటే ఇది చేయగలుగుతున్నావు అని ఓకే, నువ్వు చేస్తా అన్నావు. చదువు కూడా మళ్ళీ దానికి ఎంత టైం పెడుతున్నావు రోజు? చదువుకునేది కూడా దాని మీద టైం పెడితే నీకు సెట్ అవుతుంది మంచిగా. పెడతా. చేసుకో. ఇట్లా ఎప్పటికే లేరు నాకు. ఏమంటారు అంటే చేసుకొని మంచిగా జాబ్ కొట్టి మళ్ళీ నువ్వు దగ్గరకు వచ్చి ఇట్లా అయిందని చెప్పాలి. నేను కూడా చెప్తా, బుక్ పట్టుకుంటా. నాకు ఖాళీ టైంలో నీకు ఫోన్ చేస్తా, నువ్వు రా నా దగ్గరికి. చెప్తా మాట్లాడు. 100% చెప్తా. నువ్వు కొడితే నాకు కూడా సంతోషమే. నేను చెప్పినందుకు ఒకరు కొట్టిరా బే అన్నట్టు. అందుకోసమే చెప్తున్నా. నా ఎక్స్పీరియన్స్ తో నేను కూడా 2-3 సార్లు రాసిన అవి ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ అని రాలే. కిస్మత్ అది. నువ్వు కూడా చదువుకొని జాబ్ కొడతావు, సంతోషం. నేను చూసుకోవచ్చు. జాబ్ వచ్చినా ఏముంటది అంటే మనం ఒక దావత్కో ఫంక్షన్ కో పోతాం. వాళ్ళు వీళ్ళు చుట్టాలు ఉంటారు, వాళ్ళ ముందు కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు వాళ్ళు. ఎందుకంటే రాకపోతే కొందరు ఏంటంటే కులుకుంటారు, వాళ్ళు వదిలిపెట్టేసేయాలి. వచ్చేవాళ్ళు ఏంటంటే సంతోషంగా మన ముందు చెప్పుకున్న బయటలకు మా అన్న కొడుకే, మా చెల్లెల కొడుకు మంచి జాబ్ కొట్టిండి పోలీసులు అన్నట్టు వాళ్ళకు ప్రౌడ్ ఉంటుంది. మనకు కూడా పోతే ఎట్లుంటది, మన తల్లిదండ్రులు కూడా గర్వంగా తలెత్తుకుని మా కొడుకు కానిస్టేబుల్ చేస్తుండు అని చెప్తారు. వాళ్ళకి సంతోషం అది. అటువంటి మంచిగా నువ్వు కష్టపడి చేస్తే మనకి ఎంతో మంచి జరుగుతుంది. దోస్తుల ముంగడ కూడా కొన్ని రోజులు ఇన్ని రోజుల వాటికి నువ్వు ఏం చేయకుంటున్నావు, నువ్వు ఎంత బాధపడ్డావు. మంచి అవకాశం. అంటనే ఉంటారు మరి ఎంత బాధపడ్డావు. మంచి అవకాశం ఇది అయితే నేను చెప్తున్నా, అలా రాదు. వచ్చినప్పుడే నిరూపించుకోవాలి. ఇది కొట్టేసి మస్తు మంది ఎన్నో చెప్తారు కానీ కష్టపడి చదువుకుంటే నీకు జాబ్ వస్తే ఆనందం అనేది వేరే ఉంటుంది. నలుగురిలో మనం మాట్లాడినా చెల్లుతుంది. ఏం చేయనప్పుడు నీ దగ్గర కొన్ని లక్షల ఆలోచనలు ఉన్నాయి, నువ్వేం చేయలేకపోతున్నావు. చెప్పినా కానీ గాడు ఉట్టినే బట్టబడి మాటలు మాట్లాడతాడు, ఏమో గాంధీ ఉట్టే తిరుగుతారు ఊరి మీద అంటారు. నీకు నీ దగ్గర టాలెంట్ ఉంది కానీ ఏ పని లేననుకో, ఏ టాలెంట్ పనికిరాదు. నీకు కానిస్టేబుల్ అనేది అదృష్టంగా వచ్చింది. నువ్వు చుట్టాల ముందు అయినా ఫ్రెండ్స్ ముందు అయినా ఎక్కడ పోయినా సమాజంలో నీకు రెస్పెక్ట్ అనేది మనిషికి ఏదైనా ఒక పని చేస్తేనే ఇస్తారు తప్ప నువ్వు కాలుగా తిరిగి పుట్టి ఉన్నావు అనుకో ఎవడు పట్టించుకోడు. అందుకోసమే మనకు అక్కడ పోయినా మనం గర్వంగా ఉండాలి, తలెత్తుకొని ఉండాలి. మన మాటనే చెల్లాలంటే ఏదైనా ఒకటి సాధించి చూపెట్టాలి. అలాంటి సాధించి చూపెట్టడంలో నీకు అవకాశం అనేది ఇలా కానిస్టేబుల్ రూపంలో వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకొని నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నా. అట్లా దాంట్లో కూడా మంచి బెనిఫిట్ ఉంది.
అదొకటి Definitely గా నేర్చుకో. పోతా ఇక. నేను చెప్పింది అన్న ఇట్లా చెప్తుండు ఇంతసేపు కూర్చోబెట్టుకున్నా అట్లా ఏం లేదు, నా కోసమే చెప్తున్నావుగా నువ్వు. ఏమంటే ఒకప్పుడు నాకు అట్లనే చెప్పారు. అన్న 1000 రూపాయలు ఉంటాయి అన్న, మా దోస్తులు దావత్ అడుగుతురు. అరే ఇప్పుడు ఆగే చెప్తారా, దోస్తుగాలు దావత్లు ఇవన్నీ బంద్ చేసేయి, కాన్సెప్ట్ జాబ్ కొట్టాలి, పోయి చదువుకోపో.